పవన్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ అంటున్నారు ఆయన అభిమానులు. అవును, ఇప్పుడు ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏపీలో 100% స్ట్రైక్ రేట్తో సంచలన విజయం సాధిస్తే, మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట ఘన విజయం నమోదవడం మరో విశేషం. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఆయనలో మార్పు కనిపిస్తుంది. అది ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పుకు కారణం ఏంటి అన్న అంశాలపైన హాట్గా డిబేట్ సాగుతోంది. గత నెలలో ఏపీలో జరిగిన అల్లర్లు, అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఏం చేస్తున్నారు? ఈ దారుణాలేంటని ప్రశ్నిస్తూనే అవసరమైతే ఏ శాఖనైనా తీసుకుంటా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలిసున్నప్పటికీ తప్పు చేస్తే ప్రశ్నిస్తా అంటూ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పవన్ లో ఆ కోపం లేదు. రీసెంట్ గా కొన్ని సందర్భాలపై పవన్ స్పందించిన తీరు, కూల్ గా ఆయన చెప్పిన ఆన్సర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో దాదాపు నెలలోనే పవన్ లో ఇంత మార్పా అని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్జీవీ కేసుపై స్పందించిన ఆయన తీరు చాలా కూల్గా కనిపించింది. నా పని నేను చేస్తున్నా, పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారంటూ ఆయన బదులిచ్చారు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారు, నేను చేయడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే మహారాష్ట్ర సీఎం వ్యవహారంపై పవన్ స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది సంగతి. ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతున్నారు. ఎలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ వేసినా ఆచితూచి ఆన్సర్ చేస్తున్నారు. అయితే పవన్ ఎప్పుడూ ఒకేలా ఉండరు, ఎప్పుడు ఎలా ఫైర్ అవుతారో తెలియదని మరో వర్గం వాదిస్తుంది. మరి చూడాలి పవన్ పొలిటికల్ పిక్చర్ మున్ముందు ఎలా ఉండబోతుందో. Please subscribe .news.